ఈరోజు ఏప్రిల్ 29, 2024న సాక్షి ఒక పెద్ద ఆర్టికల్ రాసిందనమాట. కాపులకి ఎవరేమి చేశారు అనేసి వైసీపీ చాలా ఎక్కువగా చేసింది అనేసి చెప్పి రాశారు. మనం ఈ సాక్షి ఆర్టికల్నే తీసుకొని వీళ్ళు రాసిన దాన్నే చూసి ఎవరేం చేశారో చూద్దాం అనమాట. వీళ్ళు రాసిన దాన్నే ప్రూఫ్గా తీసుకుని అనమాట. వీళ్ళు రాసింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ ద్వారా ఏడాదికి 1000 కోట్లు ఇస్తాను అనేసి చేశారు. అదే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఏడాదికి 2000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో 10,000 కోట్లు ఇస్తాను అని హామీ ఇచ్చాను. ఇప్పుడు 10,000 కోట్లు కాకుండా 34,000 కోట్లు ఇచ్చాము అనేసి రాసుకొచ్చారనమాట. ఏమేమి ఇచ్చాము అనేది కూడా రాశారనమాట. సో చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లే ఇచ్చారు, ఏడాదికి 1000 కోట్ల చొప్పున నేను 10,000 కోట్లు అని హామీ ఇచ్చి 34,000 కోట్లు ఇచ్చాను అనేసి సాక్షి రాసిన ఆర్టికల్ అనమాట. సో దీన్నే మనం కంపేర్ చేసి చూద్దాం అనమాట. మీకు ఫస్ట్ వచ్చేసరికి కాపు కార్పొరేషన్. ఈ కాపు కార్పొరేషన్ని తొలిసారిగా పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు అనమాట. ఏడాదికి 1000 కోట్లు ఇచ్చేటట్లు చేశారు. 2015లో ఇది మొదలు పెట్టారనమాట. ఆ 5 ఏళ్లలో దాదాపుగా 4,000 కోట్లు దాదాపు ఇచ్చారనమాట. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే 2019 ఎలక్షన్స్ ముందు, నేను ఇలా ఏడాదికి 1000 కోట్లు కాదు 2,000 కోట్లు ఇస్తాను, రెట్టింపు నిధులు ఇస్తాను అనేసి హామీ ఇచ్చారనమాట. ఈరోజు సాక్షిలో కూడా అదే రాశారు. అంతకుముందు ఇదిగో హోర్డింగ్స్ ఇవన్నీ పెట్టేసి పబ్లిసిటీ చేసుకున్నారనమాట. మీకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీకు ఆ 1000 కోట్లు ఏడాదికి ఇచ్చేది ఎలా ఇచ్చారు అనేది మీరు ఒకసారి బ్రేకప్ చూస్తే, ఇది 2016-17 మధ్యలో ఎలా ఇచ్చారు అనేది మీరు ఒకసారి చూస్తే చూడండి. కాపులకి స్వయం ఉపాధి కింద ఎంత ఇచ్చాము, విదేశీ విద్య కింద ఎంత ఇచ్చాము, స్కాలర్షిప్లు ఇంత ఇచ్చాము, కాపు భవన్స్ అని కానీ వీటికని కానీ ఇలా ఇంత ఇచ్చాము అనేసి రాసి మీకు 1,563 కోట్లు ఇచ్చారనమాట. ఏది 2016-17 ఒక ఏడాది అనమాట. ఏడాదికి 1000 కోట్లు చొప్పున అనేసి చెప్పి 2016-17లో 1,500 కోట్లు ఇచ్చారు. మొత్తంగా దాదాపుగా 4,000 కోట్లు ఇచ్చారనమాట. అంటే ఇక్కడ మొత్తంగా ఇవన్నీ కేవలం కాపులకు మాత్రమే సపరేట్గా ఉన్న స్కీమ్స్ అనమాట. ఇందులో పెన్షన్స్ కానీ, లేకపోతే రైతు రుణమాఫీ అని కానీ, పెళ్లి కానుక, పండగ కానుక చాలా ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. అవేమీ ఇంక్లూడ్ చేయలేదు. కేవలం ఇవి సపరేట్గా కాపులకు మాత్రమే ఉన్న పథకాలు. దాని ద్వారానే 4,000 కోట్లు దాదాపు ఇచ్చారనమాట. అదే మీకు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి. ఈరోజు సాక్షిలో వేసిందే. వీళ్ళు ఏమని ఇచ్చామంటున్నారు? 30,000 కోట్లు జగనన్న అమ్మఒడి ద్వారా ఇచ్చామంటారు, వసతి దీవెన అంటారు, రైతు భరోసా అంటారు, పంటల బీమా అంటారు, పెళ్లి కానుక అంటారు. మీకు చూస్తే అన్ని జనరల్ పథకాలే. అందరికీ ఉండే పథకాల్లో నుంచి అందులో కాపు లబ్ధిదారులను తీసి మేము ఇదిగో 30,000 కోట్లు ఇచ్చాము అనేసి చెబుతూ ఉంటారనమాట. ఏమనాలి? మీకు వీళ్ళు ఈరోజు రాసిన బ్రేకప్లోనే చూడండి. ఇందులో ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం అనేది తప్పిస్తే మిగతా అన్నీ అందరికీ ఉండే పథకాలే దాంట్లో ఈ కాపులకి ఇచ్చినట్టు రాసుకొచ్చారనమాట. సో కాపు నేస్తం ద్వారా ఎంత ఇచ్చాము అని చెబుతున్నారు? 2,000 కోట్లు. ఇది కూడా ఇచ్చారో లేదో సాక్షి రాతలు నమ్మలేము. సరే ఇచ్చారు అనేసి అనుకున్నా, ఈరోజు సాక్షి ఏమని ఒప్పుకుంది? మేము చంద్రబాబు నాయుడు గారు ఏడాదికి 1000 కోట్లు చొప్పున 5,000 కోట్లు ఇస్తే కాపు కార్పొరేషన్ ద్వారా మేము 10,000 కోట్లు ఇస్తాము అని హామీ ఇచ్చి కేవలం 2,000 కోట్లు మాత్రమే ఇచ్చాము అనేసి సాక్షినే ఒప్పుకుందనమాట. మీకు ఇక్కడ ఇదే పథకాలని చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా పెట్టి కంపేర్ చేసామనుకోండి, మీకు ఇవన్నీ పాత పథకాలే. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవే, ఒక అమ్మఒడి తప్పిస్తే. ఆ అమ్మఒడి 2,000 కోట్లు చూపిస్తే మిగతా అన్ని చంద్రబాబు గారు ప్రవేశపెట్టినవే. మీకు చూస్తే ఇందులో రైతు రుణమాఫీ చంద్రబాబు గారు తీసుకుంటే అందులో దాదాపు 17,000 కోట్లు చూశారు స్టేట్ మొత్తంగా. మీకు అందులో దాదాపుగా 4,000 కోట్లు కాపు కులస్తులవే ఉంటాయి. మీకు పంట రుణాలు వీళ్ళు ఇచ్చింది, కౌలు రైతు రుణాలు దాదాపుగా 1,520 కోట్లు వీళ్ళు ఇచ్చింది ఏడాదికి రఫ్గా క్యాలిక్యులేట్ చేస్తే. అదే చంద్రబాబు గారి హయాంలో 4,000 కోట్ల పైన ఉంటుంది. ఆ రకంగా త్రిబుల్ అయ్యిద్ది. సో వీటన్నిటి లెక్కలు చంద్రబాబు నాయుడు గారి హయాంతో కూడా వేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవి కాపులకి 45,000 కోట్లు దాటిపోద్ది అనమాట. అంటే సాక్షి లెక్కల ప్రకారమే వేసుకున్నాము అనుకోండి. ఈ లెక్కల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు ఇస్తాను అని హామీ ఇచ్చి దాదాపుగా 45,000 కోట్ల పైన కాపులకి ఇచ్చినట్లు అనేసి సాక్షినే ఒప్పుకున్నట్లు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 10,000 కోట్ల పైన ఇస్తాను అని చెప్పి ఇది ఇచ్చినట్టు అనేసి ఒప్పుకున్నట్లు అయింది అనమాట. ఇది ఆ కాపు కార్పొరేషన్ లెక్కలో. మీకు ఇది మాత్రమే కాదండి. మీకు ఇంకా చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ కోటా కింద కాపు రిజర్వేషన్లు ఇచ్చారనమాట 5%. మీకు ఇదిగోండి జీవో నంబర్లతో సహా జీవో కాపీ. ఆ రోజు నుంచి కాపు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చినాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కాపు రిజర్వేషన్ని రద్దు చేశాడు. మీకు ఈ కాపు రిజర్వేషన్లు అనేది చూస్తే
మీకు ఈ కాపు రిజర్వేషన్ని తొలిసారిగా రద్దు చేసింది నీలం సంజీవ్ రెడ్డి గారు. ఆ తర్వాత మళ్ళీ దామోదర సంజయ్ గారు పునరుద్ధరిస్తే మళ్ళీ దాన్ని రద్దు చేసింది కాసు బ్రహ్మానంద రెడ్డి గారు. మీకు ఆ తర్వాత మళ్ళీ ఈ కాపు రిజర్వేషన్లు అనే హామీ ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి. 2004లో హామీ ఇచ్చారు, కానీ ఆ మాట తప్పాడనమాట. అది ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ 2009లో కూడా ఇస్తాను అని అనేసి ప్రతిసారి హామీలు ఇచ్చాడు, కానీ ఏనాడు అది ఇంప్లిమెంట్ చేయలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 5% రిజర్వేషన్లు ఇచ్చారు. మళ్ళీ దాన్ని రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి. మీకు మొత్తంగా చూస్తే కాపు రిజర్వేషన్లను రద్దు చేసింది ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అలాగే కాపు రిజర్వేషన్లు ఇస్తాను అని అనేసి హామీ ఇచ్చి మాట తప్పింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి. అదే కాపు రిజర్వేషన్లు 5% ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదే కాపు కార్పొరేషన్ అనేది దేశంలో తొలిసారిగా మొదలుపెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అనమాట. మీకు ఇది చూశారనుకోండి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అండి. ఈయన ఇది రిజిస్టర్డ్ రెడ్డి సంఘమే అనమాట. నరేష్ కుమార్ రెడ్డి అంట. వీళ్ళు పెట్టిన అఫిషియల్గా పెట్టిన పోస్ట్ చూడండి. రెడ్లు కాపులను పెళ్లి చేసుకోవద్దు, చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులే వస్తాయి అని అనేసి రాశారు చూడండి. మీకు బొమ్మ అఖిలప్రియ గారిది ఏదో కేసు నడిచింది కదా అప్పట్లో. ఆ రోజు ఇతను పెట్టిన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం పెట్టిన స్టేట్మెంటు, వాళ్ళు అఫిషియల్గా ఇచ్చిన స్టేట్మెంటు. మీరు అఖిలప్రియ వాళ్ళ హస్బెండ్ కాపు కులస్తుడు కదా, అలాగే ఈవిడ వచ్చేసరికి ఇప్పుడు బోండా ఓమ వాళ్ళ అబ్బాయిని చేసుకుంది కదా, ఈమారెడ్డి అనమాట. సో మీరు ఇలా రెడ్లు కాపుల్ని చేసుకున్నారు అని అనేసి అంటే మీరు ఇలాంటి ఇబ్బందుల్లో ఎదుర్కొంటారు, అందుకే చేసుకోవద్దు అని అనేసి స్టేట్మెంట్ లాగా ఇచ్చారనమాట. మీకు ఇదే రెడ్డి సంఘం అధ్యక్షుడు వీళ్ళు చూడండి, మా జగనన్నకి, మా సంక్షేమ సారథి జగనన్నకి శుభాకాంక్షలు అని అనేసి అఫిషియల్గా వీళ్ళు వైఎస్ఆర్సీపీ తరపునే అన్నట్లు ఇది చేసుకున్నారు. ఇది రిజిస్టర్డ్. మీకు మొన్న జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగినప్పుడు కూడా వెంటనే 10 సంఖ్యలో ప్రెస్ మీట్లు పెట్టి ఖండించారనమాట. సో ఏ రకంగా వివాహాలను కూడా ఈ రకంగా పర్సనల్ మ్యాటర్స్ని కూడా ఈ రకంగా అఫిషియల్ రిజిస్టర్డ్ సంఘాల నుంచి వీళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారనమాట. రెడ్డి కులస్తులు వేరే కులస్తులను పెళ్లి చేసుకోవద్దు, అందులో కాపులను చేసుకోవద్దు అన్నట్లు ఇచ్చారు. వీళ్ళిద్దరూ చేసుకుంది కాపులనే అనమాట. సో ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీన్ని? వీళ్ళదే ఇతను మీకు సజ్జల గారితో తిరిగినవి కొన్ని ఫోటోలు కూడా ఉంటాయి. ఈయన మళ్ళీ అఫిషియల్గా వైఎస్ఆర్సీపీ తరఫునే మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ ఉంటారన్నమాట, మొత్తం అఫిషియల్గా అనమాట. ఇదనే కాదు, మీకు ఇంకోటి గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో మీరు చూసుకున్నా కానీ మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, పరిటాల రవి గారిది పవన్ కళ్యాణ్ గారిది ఏదో జరిగింది అని అనేసి ఒక న్యూస్ లాగా ఇదంతా వచ్చింది కదా. అది ఎందులో వచ్చింది? డెక్కన్ క్రానికల్ వెంకటరామరెడ్డి గారి పేపర్లో. ఆయన కాంగ్రెస్ నేత, అది అందరికీ తెలిసిందే. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్టు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా రాసుకుంటూ ఉంటారనమాట. మీకు అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి అని అనేది ఒకసారి చూస్తే, మీకు పరిటాల రవి గారి ఇంటి పక్క దగ్గరలోనే ఒక కొంత ప్లేస్ ఉంటుంది. అది వచ్చేసరికి జగ్గారావు అని అనేసి ఆయనదనమాట. ఆయన కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆయనే. అయితే ఆ ప్లేస్ని చిరంజీవి గారు కొన్నారనమాట. అది కూడా ఇంకా పూర్తి కాలేదనమాట, అగ్రిమెంట్స్ కానీ ఇవన్నీ. కొంత అడ్వాన్స్ పేమెంట్ లాగా ఇది చేశారు చిరంజీవి గారు, అలా నడిచింది. అయితే ఆ తర్వాత పరిటాల రవి గారి మీద జూబ్లీ హిల్స్ కార్ బాంబ్ అటాక్ జరిగింది కదా. ఆ తర్వాత ఈయన రవి గారు ఉండేసి మనకి ఇంటి పక్కనే ఇది ఖాళీ ప్లేస్గా ఇది ఉంది, ఇది మనకి సెక్యూరిటీ ఇష్యూస్ కూడా వచ్చుద్ది వేరే వాళ్ళది అయితే, సో దీన్ని మనం కొనుక్కుంటే బాగుంటుంది అని అనేసి ఆ జగ్గారావు గారిని కాంటాక్ట్ అయితే ఆయన ఉండేసి ఇలా ఆల్రెడీ డీల్ జరిగిపోయింది, ఆ అడ్వాన్స్ పేమెంట్ ఇదంతా ఇచ్చేశారు, కాబట్టి మీరు వాళ్ళతోటి కూడా మాట్లాడాల్సి ఉంటుంది అని అనేసి అన్నారు. అప్పుడు చిరంజీవి గారు వాళ్ళతోటి మాట్లాడారు. అప్పుడు మాట్లాడింది కూడా ఎవరితోటి? నాగబాబు గారు అండ్ ఈయన అల్లు అరవింద్ గారు అనమాట. వీళ్ళే వచ్చి ఇది చేస్తే ఆ రోజు పరిటాల రవి గారు పెట్టిన ప్రపోజల్ ఏంటంటే, ఒకటి మీకు మార్కెట్ రేట్ ఏదైతే ఉందో అదే రేటుకి నాకు ఇవ్వండి, ఎందుకంటే నాకు సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి అందుకని అనేసి. మీకు అదే రేట్ అయినా ఇస్తాను, లేదంటే నాకు ఫిల్మ్ నగర్లో ఇంకో ప్లేస్ ఉంది, ఏది ఆ ప్లేస్ అయినా మీకు ఇస్తాను, ఏదైనా ఓకే అంటే మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వండి అన్నారు. మార్కెట్ రేట్ ప్రకారం పరిటాల రవి గారు డబ్బులు ఇచ్చేసారనమాట. అది తీసుకున్నారు. అది ఎప్పుడో చానాళ్ళ క్రితం జరిగిందనమాట. అది అంతటితోటి అయిపోయింది, అసలు దాంట్లో ఇష్యూనే లేదు. అసలు చిరంజీవి గారిని కూడా కలవాలి ఈయన పరిటాల రవి గారు. మీకైతే తర్వాత ఏం జరిగిందంటే 2003 ఏప్రిల్ 18న చిరంజీవి గారి ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుందన్నమాట. అయితే అది ఆ ఫంక్షన్కి ఎవరిని ఇన్వైట్ చేయలేదు, కేవలం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని, ఇది కొంతమంది తెలిసిన రిపోర్టర్స్ని ఎవరినో ఇన్వైట్ చేశారనమాట. అయితే ఈ డెక్కన్ క్రానికల్ వెంకటరామరెడ్డి గారి పేపర్కి సంబంధించిన జర్నలిస్టులు వీళ్ళుండేసి మేము ఈనాడు జర్నలిస్టులమి అని చెప్పుకొని లోపలికి వెళ్ళారనమాట. లోపలికి వెళ్ళేసి వెంటనే వీడియోలు ఫోటోలు ఇవి తీస్తున్నారు.
సో అప్పుడు ఎవరు మీరు ఎట్టా వచ్చారు అని అనేసి చూస్తే వీళ్ళు ఇదిగో ఈనాడు జర్నలిస్టులు అని చెప్పుకొని వచ్చారు అని చూస్తే అప్పుడు వీళ్ళ మీద కొంత ఘర్షణ వాతావరణం ఇది జరిగిందనమాట. మీకు అది జరిగితే అప్పుడు ఇదిగోండి వీళ్ళే ఈ దుర్గారావు ఇతను వీళ్ళే ఆ రోజు ఆ ఇంట్లోకి వెళ్ళిందనమాట. వీళ్ళు ఆ వెంటనే వచ్చేసి అక్కడ కమిషనర్కి రిపోర్ట్ చేశారనమాట, మమ్మల్ని కొట్టారు చిరంజీవి గారి ఇంట్లో అది ఇది అని అనేసి. మీకు ఆ తర్వాత వెంటనే దేవులపల్లి అమర్, ఈ అమర్ ప్రెస్ మీట్లు పెట్టేసి ఇది మీడియా మీద దాడి, చిరంజీవి కుటుంబం మీద చర్యలు తీసుకోవాలి అని అనేసి గోలగోల చేశాడు. ఈ దేవులపల్లి అమర్ ఎవరో తెలిసిందే కదా, రాజశేఖర రెడ్డికి పెట్ అనమాట. రాజశేఖర రెడ్డికి బాగా ఊదుతూ ఉంటాడు, జర్నలిస్ట్ని అని చెప్పుకుంటా అనమాట. ఇతను మొన్న తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళ మీద విషం జిమ్మాడు. ఇట్టంటోడిని తీసుకొచ్చి సాక్షిలో పెట్టుకోవడంతో పాటు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీడియా సలహాదారు పదవి ఇచ్చాడు జగన్ రెడ్డి. ఇది ఆంధ్రులో మొత్తం సిగ్గుపడాల్సిన విషయం అండి. ఇది మాత్రం ఇట్టంటోడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పదవి ఇచ్చారు. ఆంధ్రుల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు ఈ దేవులపల్లి అమరు. ఈ దేవులపల్లి అమరు ఆ రోజు రాజశేఖర రెడ్డి టైం నుంచి వాళ్ళకి బాగా ఊదుతూ ఉంటాడు అనమాట. ఆ రోజు రాజశేఖర రెడ్డి కూడా ఒక పదవి ఇచ్చాడు ఇతనికి అధికారంలోకి రాగానే. ఇతను దీన్ని పెద్ద ఇష్యూగా చేసి మీడియా మీద దాడి అది ఇది, పవన్ కళ్యాణ్ మీద చిరంజీవి కుటుంబం మీద చర్యలు తీసుకోవాలి అది ఇది అని అనేసి అంటే గోల్ చేశారనమాట. అలా జరిగిన తర్వాత వెంటనే వీళ్ళు ఇట్ట గోల్ చేస్తున్నారని అనేసి పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఆ రోజు నాగార్జున గారు, మురళీమోహన్ గారు అండ్ పర్చూర్ బ్రదర్స్ గారు వీళ్ళందరూ వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి అసలు దానికి ఇన్విటేషన్ ఇవ్వకపోతే తప్పుడు పేర్లతోటి వచ్చారు, అది మాట్లాడకుండా మీడియా మీద దాడి అంటారేంటి, మా పర్సనల్ దానికి ఎందుకు వచ్చారు అని అనేసి. ఆ రోజు ఇదే దేవులపల్లి ఆమర వెళ్ళేసి చంద్రబాబు నాయుడు గారి ముందు మైక్ పెట్టేసి చంద్రబాబు గారు దీని మీద ఏం మాట్లాడతారు అని అనేసి అంటే చంద్రబాబు గారు ఉండి ఆ పర్సనల్ పిలవని పేరంటానికి వెళ్ళకపోతే ఏమైందయ్యా, వెళ్ళి గోళ్ళన్నీ ఎందుకు అని అనేసి అన్నాడు. దానికి ఈ అమర్ పెద్ద చిందులు దొక్కాడు, పెద్ద మేధావిలాగా. అంటే మీరు సినిమా వాళ్ళని వెనకేసుకొస్తున్నావా, చంద్రబాబు నాయుడు మీడియాని తొక్కేసి సినిమా వాళ్ళని బాగా ఊతున్నాడు అని అనేసి రాసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అనమాట ఇదే అమరు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండి సోమిరెడ్డి గారిని వీళ్ళందరినీ పంపించేసేసి వీళ్ళేంది ఇంత గోల్ చేస్తున్నారు, కొంచెం దాన్ని సెటిల్ చేయండి అని అనేసి చెప్పారనమాట. మీకు అప్పుడు రాజశేఖర రెడ్డి కూడా పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాడనమాట. మీడియా వాళ్ళు ఉండేసి ఎందుకు వెళ్ళారు పిలవని దానికి అని అనేసి చంద్రబాబు అంటాడా, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేపిస్తాడా లేదా అని అనేసి గోల చేశాడనమాట. అప్పుడే ఈయన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ధర్నా చేశాడనమాట డెక్కన్ క్రానికల్ ఆఫీస్ ముందే. వెంకటరెడ్డి నీకు ఎవరు చెప్పారు, ఎవరు చెబితే నువ్వు అది రాసావు, నా జీవితంలో పరిటాల రవి అనే వ్యక్తిని కలవలేదు అనేసి. పరిటాల రవి గారు కూడా ఆ రోజు అన్నారనమాట, అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నేను చూడలేదు ఇంతవరకు కూడా, వాళ్ళ అన్ననైతే ఒకసారి ఏదో స్టూడియో దగ్గర ఎక్కడో చూశాను కలిశాను అంతే, నేను మిగతా ఎప్పుడన్నా మాట్లాడింది మాత్రం వాళ్ళ బావ మధ్య ఆయన అల్లు అరవింద్ అండ్ వాళ్ళ తమ్ముడు ఇంకొక ఆయన ఉన్నాడు కదా నాగబాబు, వాళ్ళనైతే 1-2 సార్లు ఆ స్థలం మేటర్లోనే కలిసాము, మొత్తం ఇది చేసుకున్నాను తప్పిస్తే ఇంకా మిగతా వాళ్ళనైతే నేను అసలు ఎప్పుడూ కలవలేదని కూడా ఈయన పరిటాల రవి గారు చెప్పారనమాట. సో ఆ రోజు జరిగింది ఇది. ఈ జరిగిన దాన్ని మీకు ఇది మొత్తం గోల చేసి ఇదంతా చేసింది మొత్తం రాజశేఖర రెడ్డి మనుషులు. వీళ్ళంతా గోల చేసి ఇదంతా క్రియేట్ చేశారనమాట. ఇలా మీకు ఇప్పుడు చూసినా కానీ ఇప్పుడు కాపులు తాగుబోతులని మా దొరలవాట్లు ఉంటాయని అది ఇది అంట వెకిలిగా మాట్లాడింది ఎవరు, వైసీపీ నేత అంబటి రాంబాబు. ఇతను ఒకసారి కాదు 2 సార్లు, ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో అదే మాట అన్నాడు అనమాట. అప్పుడు పెద్దగా రియాక్ట్ కాలేదు ఎవరు. రెండోసారి కూడా మీరు అప్పుడు అన్నారు కదా దానికి మీరు కట్టుబడి ఉన్నారా అంటే అవును కట్టుబడి ఉన్నాను అది నిజమే అని అనేసి అన్నారు. అప్పుడు కాపు సంఘాలన్నీ ఖండించినాయి అనమాట. మీకు చూడండి అందరూ మీకు ఫస్ట్ కాపు కార్పొరేషన్ పెట్టేసి దానికి హైయెస్ట్ నిధులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ ఇవ్వలేదు అని అనేసి ఈరోజు సాక్షి సహా వాళ్లే ఒప్పుకున్నారనమాట అఫీషియల్గా. మీకు అలాగే కాపు రిజర్వేషన్లని చంద్రబాబు నాయుడు గారు 5% ఇస్తే దాన్ని రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మీకు బిగినింగ్ నుంచి చూసినా కాపు రిజర్వేషన్లను రద్దు చేసింది ఎవరు అని అనేసి అంటే ఫస్ట్ నీలం సంజీవ్ రెడ్డి, ఆ తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి, ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. అలాగే కాపు రిజర్వేషన్లు ఇస్తాను అని హామీ ఇచ్చి దాన్ని మాట తప్పింది రాజశేఖర్ రెడ్డి. అదే కాపు రిజర్వేషన్లు అనే వాటిని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అనమాట. అలాగే మీకు ఈ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం వాళ్ళు వీళ్ళు వైసీపీ తరఫున అఫీషియల్గా తిరుగుతా కూడా వీళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు రెడ్డి కులస్తులు కాపుల్ని చేసుకోవద్దు, చేసుకుంటే ఇబ్బంది పడతారు అని అనేసి పర్సనల్ మ్యాటర్లో కూడా ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇలాంటి వాళ్ళని ఎలా ఎంటర్టైన్ చేస్తా వీళ్ళ పక్కనే తిప్పుకుంటున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఇది ఆ రోజు పరిటాల రవి పవన్ కళ్యాణ్ గారి మీటర్లో కూడా చూస్తే ఏ రకంగా అబద్ధ ప్రచారాలు డెక్కన్ క్రానికల్ కాంగ్రెస్ నేత వెంకటరామిరెడ్డి పేపర్లో ఎలా రాయించారు, ఆ తర్వాత దాన్ని మొత్తాన్ని ఏ విధంగా వైఎస్ఆర్ పెంపుడు వ్యక్తి అయినా ఈ దేవులపల్లి అమర, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెంపుడు వ్యక్తి అయినా ఈ దేవులపల్లి అమర అన్నాడు ఏ విధంగా కాంట్రవర్సీ చేసి గోలగోల చేశాడు అనేది మీకు క్లియర్గా ఆధారాలతో సహా చూశారనమాట. అలాగే నేడు కాపుల్ని అవమానిస్తా మాట్లాడింది ఇదే
వైసీపీకి చెందిన అంబటి రాంబాబు గారు అనమాట. మీకు మొత్తంగా కాపులకి సంక్షేమ పరంగా కానీ, రిజర్వేషన్ల పరంగా కానీ, ఆత్మగౌరవం పరంగా కానీ ఎవరు అండగా నిలబడ్డారు, ఎవరు వెకిలిగా ఇది చేశారు, ఎవరు తమ అవసరాలకు వాడుకున్నారు, ఎవరు అవహేళన చేశారు అనేది ప్రజలందరూ గుర్తించండి. మీ నిజాలు బేస్ చేసుకొని ఎవరికి ఓటేయాలి అని అనేది నిర్ణయించుకోండి తప్పిస్తే ఎమోషనల్ మీదో ఫేక్ రాతల మీదో ఆధారపడి మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దండి. థ్యాంక్ యూ.